జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్లో సోనియా గాంధీ జన్మదిన వేడుకను కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సోనియా గాంధీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్షను నెరవేర్చి సోనియా గాంధీ ప్రజల గుండెల్లో నిలిచిపోయారని జీవన్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు నందయ్య, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. सोनिया गांधी गारी नायकत्व जय जीवन ब्रेड सर ले सर జిల్లా కాంగ్రెస్ కార్యాలయం ఇందిరా భవన్లో నిర్వహిస్తున్నటువంటి వారి జన్మదిన ఉత్సవాల కార్యక్రమ నిర్వాహకులు జగిత్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మిత్రుడు గాజంగి నందన గారు సోనియా గాంధీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని శుభాకాంక్షలు తెలియజేస్తూ అంటే వాస్తవంగా వాళ్ళ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్ష నెరవేర్చడం జరిగింది, కళ సాకారం కాగలడం జరిగింది అంటే అది సోనియా గాంధీ గారి యొక్క దాతృత్వం అని చెప్పక తప్పదంటుంది. ఇటీవల డిసెంబర్ 9, 2009 ఆనాడు ఏదైతున్నదో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అంకురార్పణ చేపట్టిన దినం అని చెప్పండి. వారనాడు యూపీఏ చైర్పర్సన్ గా ఇప్పుడే మిత్రులు అన్నట్టు ఎన్నో ప్రజాహిత కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి ఆనాడు మరి 2004 ఎన్నికల సందర్భంగా ఇదే కరీంనగర్ జిల్లా కేంద్రంలో నిర్వహింపబడినటువంటి ఒక ఎన్నికల ప్రచార కార్యక్రమంలో వారు ప్రకటించడం జరిగింది. వారి నిర్ణయానికి అనుగుణంగా ఏదైతుందో అంటే వాస్తవంగా సాధారణ పరిస్థితుల్లోనైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనేది సాధ్యమయ్యే పని కాదు. అది ఏ ప్రభుత్వమే కానీ రాజకీయ పార్టీ కానీ తీసుకోబోయే నిర్ణయం రాజకీయంగా ప్రభావితం ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో ఏదైతుందో సీమాంధ్రంలో ఉన్నటువంటి 25 పార్లమెంటు స్థానాలలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగవుతుంది అని ఊహించి కూడా వీళ్ళు కేవలం 17 పార్లమెంట్ స్థానాల్లో కలిగి ఉన్నటువంటి ఒక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సరే లెట్ వాట్ మే కమ్